నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ గురించి తెలియని వారు ఉండరు. అయితే ఇప్పటికీ కూడా ఒక ఎల్ఐసి పాలసీ తీసుకోవాలంటే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఎల్ఐసి అంటే ఏంటి, ఈ ఇన్సూరెన్స్ అనేది ఎవరు తీసుకోవాలి, ఎటువంటి సిచ్యువేషన్లో తీసుకోవాలి, తీసుకుంటే మన జీవితానికి ఎటువంటి భరోసా ఉంటుందనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే మరి ఇటువంటి సందేహాలని మనకి క్లారిఫై చేయడానికి ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నారు ఇన్సూరెన్స్ రంగంలో 25 సంవత్సరాల అనుభవం గల CLIA అంటే చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కొంతం పాపయ్య గారు. మరి వారిని అడిగి ఎల్ఐసికి సంబంధించిన ఎన్నో సందేహాలను ఇవాళ అడిగి తెలుసుకుందాం. నమస్కారం పాపయ్య గారు. ఈ 60 years వరకు ఎల్ఐసికి ఒక కాంపిటీషన్ అనేది లేదు. బట్ ఈ 10 years నుంచి ఎప్పుడైతే ఎల్ఐసి బాగా అందరికి అవేర్నెస్ వచ్చిందో, మీరు అన్నట్టు కింద ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు కూడా ఒక పాలసీ తీసుకొచ్చేసి వాళ్ళ కంపెనీ త్రూ కస్టమర్స్కి ఎల్ఐసి వాళ్ళు కూడా అందిస్తున్నారు. బట్ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ మన పాలసీ తీసుకోవాలా లేకపోతే ప్రైవేట్ వాళ్ళ దాంట్లో పాలసీ తీసుకోవాలా? ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చేసరికి మీరు అన్నట్టుగా ఏజెంట్లు ఉంటారు, మనకి రెస్పాండ్ అవుతారు. బట్ ఈ ప్రైవేట్ దాంట్లో ఇప్పుడు చాలామంది ఆన్లైన్లోనే ఎల్ఐసి తీసుకుంటూ ఉన్నారు. బట్ ఫేసెస్ చూడరు, అమౌంట్ పే చేస్తూ ఉంటారు. సడన్గా ఈ పర్సన్కి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో ఎందులో తీసుకుంటే మనకి బాగుంటుంది? అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ కావటానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఓకే. ఆ ప్లాట్ఫామ్ అనేది ఎల్ఐసిలో పర్ఫెక్ట్గా ఉంది, వేరే దాంట్లో అంత ప్రాపర్గా లేదు. ఓకే. అంత ప్రాపర్గా లేదు. ఫర్ సపోజ్ ఏదన్నా ప్రాబ్లం అయిందనుకోండి, సెటిల్మెంట్ ఆప్షన్ ఇస్తారు ప్రైవేట్ కంపెనీలు. మీది ₹1,00,00,000 పాలసీ ఉందండి, ఈయన ఆ టైంలో జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి ₹1,00,00,000 బదులు ఓ 10 లక్షలు ఇస్తామని చెప్పి సెటిల్మెంట్ ఇస్తాను. ఎల్ఐసిలో పాలసీ ఇచ్చేటప్పుడు అన్ని స్పష్టంగా చూస్తారు, అన్ని స్పష్టంగా చూస్తారు. 1-4 సార్లు అడుగుతారు. పాలసీ ఇచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే ఇమ్మీడియట్గా సెటిల్మెంట్ ఇస్తారు, ఇమ్మీడియట్గా క్లెయిమ్ సెటిల్మెంట్ అవుతుంది. ప్రైవేట్ కంపెనీస్లో కాదు. ఇప్పటి వరకు 99.9% వరకు ఎల్ఐసిలో పాలసీ మన క్లెయిమ్స్ ప్లే చేయడం జరిగింది. ప్రైవేట్ దాంట్లో 50-60% మాత్రమే పే చేశారు. అంటే ఇంకొక 40% ఉట్టిన పెండింగ్ పడి ఉన్నాయి. ఎల్ఐసిలో అలా ఉండదు, ఎంతైతే వస్తుందో అంత పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎల్ఐసి తీసుకోవటమే ఉత్తమం అని నా అభిప్రాయం. అలాగే సార్, మనకి పాలసీస్ తీసుకునే టైంలో అంటే సంవత్సరానికి ఒక పాలసీ కొత్తగా యాడ్ అవుతూ ఉంటారు. మీరు ఇందాక జీవన్ ఉమాంగ్ అన్నారు, జీవన్ ఆనంద్ వచ్చింది. అంతకుముందు అంటే మా మమ్మీ వాళ్ళు అంటే అప్పుడు తీసుకున్నప్పుడు ఇంకా ఏదో పాలసీ ఉండే, బట్ చేంజ్ అవ్వకుంటూ వచ్చింది. మెయిన్గా ఈ క్లయింట్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఇప్పుడు కొత్తగా టర్మ్ పాలసీ తీసుకోమని కూడా చెప్తున్నారు. అంటే రెగ్యులర్ పాలసీస్కి టర్మ్ పాలసీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? రెగ్యులర్ పాలసీకి వచ్చేసి మనం ఎంతైతే అమౌంట్ పే చేస్తామో అంత అమౌంట్ బోనస్ రూపకంగా యాడ్ అవుతుంది. ఇయర్లీ ఓ ₹1,00,000 మనం పే చేస్తే ఇంకో ₹1,00,000 యాడ్ అవుతాయి. ₹1,00,000 మనకు ఆటోమేటిక్ వస్తుంది. అదే టర్మ్ పాలసీలో మనకు ఎలాంటి పే చేసిన అమౌంట్ కానీ ఏది కాదు, రిస్క్ జరిగితే డబ్బులు వస్తున్నాయి. అంటే టర్మ్ పాలసీలో ప్రీమియం తక్కువ ఉంటుంది, రిస్క్ అయింది అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏషియన్ గ్యాస్లో ఉన్నది, ఆయన నాగేశ్వర రెడ్డి గారు చాలా పెద్ద పాలసీ చేశాడు, సుమారుగా 1,000 కోట్ల పాలసీ చేశాడు అతను. ఆయన్ని టర్మ్ పాలసీ. ఆ యొక్క పాలసీని నామినీగా హాస్పిటల్, ఆయన తదనంతరము హాస్పిటల్ కార్యకలాపాలు నడవాలని. అంటే నా ఉద్దేశంలో మంచి నిర్ణయం తీసుకున్నారు అతను, చాలా మంచి నిర్ణయం. ఒక ఎల్ఐసి ఒకటే కాదు, ఎల్ఐసి పాలసీ ఒకటే కాదు, ఇంకా ఆయన రకరకాలుగా ఇన్వెస్ట్ చేశారు. ఆయన యొక్క తపన, ఆయన యొక్క కళ, ఆయన తదనంతరం కూడా ఉండాలని ఒక కలగన్న వ్యక్తి. అలాంటి వాళ్ళే మన ఇండియాలో ధనవంతులు, అత్యధికంగా ధనవంతులు వరల్డ్ వేజ్గా మన దగ్గర ఎక్కువ ఉన్నారు. మన హైదరాబాద్ పర్సన్ అయినందుకు మనం గర్విస్తున్నాం. నాగేశ్వర రెడ్డి గారు అంత పెద్ద వాళ్ళు కూడా అంటే తదనంతరము ఎవరి మీద హోప్స్ పెట్టుకోకుండా ఒక ఎల్ఐసి తన సంస్థను నడవాలి. ఎల్ఐసి ఒక్కటే కాదు,
ఇంకా డిఫరెంట్ యాంగిల్స్ లో Okay. ఆయన యొక్క హాస్పిటల్ మీద వచ్చిన ఇన్కమ్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టి అందులో ఎల్ఐసిలో 1000 కోట్లకు పెట్టారు. ఒక నమ్మకం అయితే దీని మీద. నమ్మకం ఎల్ఐసి Yes. మీద నమ్మకం ఉంది. ఉమ్, అదే డిఫరెంట్ ఒకటి మ్యూచువల్ ఫండ్స్ పోవచ్చు, ఇంకో ప్రాపర్టీస్ కొనవచ్చు, ఇంకా రకాలుగా కొనేసినా కూడా ఉమ్, దాంతో నడిచే విధంగా చేశారు. ఓకే. అయితే అదే విధంగా ఇప్పుడు మన బాలకృష్ణ గారు ఉమ్, మేము 2005-04 ప్రాంతాన్నే 2 కోట్ల ప్రీమియం పే చేశారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కుటుంబానికి ప్రతి నెల ఆ యొక్క కుటుంబ సభ్యులందరికీ అమౌంట్ ముషీరాబాద్ నుంచి వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. ఓకే. వాళ్ళు ఏం పని చేసినా చేయకపోయినా, ఉమ్, బాలకృష్ణ గారు అయితేంది, రామకృష్ణ గారు అయితేంది, హరికృష్ణ గారు అయితేంది, అంటే ఇప్పుడు ప్రశ్న లేరనుకోండి, అదే అదే. ఇప్పుడు వాళ్ళ నామినీలోకి వస్తున్నాయి, ఉమ్, వాళ్ళ యొక్క అకౌంట్లో పడేటట్టు రామారావు గారు ఆ రోజుల్లోనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వా. ఆ రోజులోనే ఉమ్, అంత మంచి నిర్ణయం తీసుకొని ఎల్ఐసిని ఆ రోజులో నమ్మాడు అతను. yes sir. అయితే ఇంకా కూడా మన దగ్గర నమ్మని వాళ్ళు, ఉమ్, నమ్మని కాదు, పాలసీ చేస్తారు. నేను నా అనుభవంతో చెప్తున్న 25 సంవత్సరాల అనుభవంలో ఉమ్, పాలసీ చేస్తారు. ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేవాళ్ళు. ఓకే. గవర్నమెంట్ సెక్టార్లు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఉమ్, ఈ ఫర్ సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఉమ్, మున్సిపాలిటీ, ఉమ్, వాటర్ వర్క్స్, తర్వాత టీచర్స్, ఉమ్, వీళ్ళ అందరికి కూడా పిఏ పాలసీ అని ఉంటుంది. ఉమ్, మంత్లీ జీతంలో కట్టింగ్. Oh. మీకు ఒక మాట చెప్పాను చూడండి, అవునండి. ఎంప్లాయర్ పాలసీ చెప్పాను కదా. ఉమ్, దీనికంటే ముందు ఏం చేశారు, శాలరీ సేవింగ్స్. వీళ్ళు ఎలా జీతంలో పెడితే వీళ్ళు ఎలా కట్టరు రెగ్యులర్ గానే, అవును. ఎవ్రీ మంత్ ఇంత కట్టు కావాలని పాలసీ పెట్టారు. ఓకే. నాకు తెలిసిన పర్సన్ ఒక ఆయన ఎంప్లాయ్ ఉన్నాడు. ఉమ్, అతని దగ్గర పోయి ఏమండి ఒక పాలసీ చేయరైతారంటే నన్ను చూసి ఒక పాలసీ చేస్తాడు. ఓకే. నేను బాండ్ తీసుకుపోయి ఆయనకి ఇస్తా, లేదా పోస్ట్లో వస్తుంది. ఉమ్, ఇంట్లో వాళ్ళ వైఫ్ అడిగింది అనుకో, నీకేం తెలియదు ఊకో చెప్పేసి అంటాడు. ఉమ్, ఆమె ఏం చేస్తుంది, ఈయన ఇంతేలే అని చెప్పేసి ఆమె సైలెంట్గా ఉంటుంది. yes sir. సడన్గా మనిషి అన్నప్పుడు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఏదో అవుతుంది. రైట్. నా దృష్టిలో, నా అనుభవంలో ఉమ్, ఒక చెప్పలేనంత మంది ఉమ్, ఎంప్లాయీస్ అతను చనిపోతే వాళ్ళ భార్య మనకు తెలీదు. క్లైమ్ చేసుకోవడానికి కూడా రాలా. ఉమ్, అయితే ఎప్పుడో ఒకసారి నేను అటు పోయిన తర్వాత ఏమైంది, ఓ మీ సార్ ఇలా పలాని రాజు వాళ్ళ వైఫ్ను నేను, ఉమ్, సార్ మీరు ఎల్ఐసి కదా అని అడిగా. ఉమ్, అవునమ్మా, రాజుగారు ఈ మధ్యన కనిపిస్తలేరు ఏంటి అని అంటే, ఉమ్, అయ్యో చనిపోయారండి 3 years అవుతుంది. అలాగా ఓకే. అలాగా ఎట్లా, ఆయనకు ఒక 5-6 పాలసీలు ఉన్నాయండి, మొత్తం క్లెయిమ్ చేస్తూ 20-25 లక్షల దాకా వస్తాయి. ఉమ్, అప్పటిదాకా తెలియదు, సో అప్పటిదాకా తెలియదు. అప్పటిదాకా రైట్ సార్, తెలియదు. మంచి అది రైజ్ చేశారు మీరు. నిజంగానే అంటే ఎవరైతే క్లయింట్స్ ఎల్ఐసి తీసుకునేటప్పుడు ఓన్లీ ఎందుకు సార్ ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండా ఎల్ఐసి తీసుకుంటారు చాలా మంది, మీరు అన్నట్టుగా. చాలా ఎందుకు మంది చెప్పడానికి ఈ ఎందుకు? గవర్నమెంట్ సెక్టార్ లో చేసేవాళ్ళు, ఓకే. ఈ సెక్టార్ లో చేసేవాళ్ళు ఏంటంటే ఉమ్, వాళ్ళకు ఒక నెగ్లెక్ట్, ఆయనకు చెప్పేది ఏంటి, ఉమ్, ఎందుకు చెప్పాలా అనేది ఉంటుంది. మీరు ఫస్ట్ మీ ఇంట్లో చెప్పండి, ఉమ్, పదండి మీ ఇంటి దగ్గరికి పోదాం పదా అని నేను అడుగుతాను. ఓకే. పాలసీ చేసేటప్పటికి ఉమ్, ఎక్కడో మాట్లాడతాం, ఆఫీసులో పోయి కూర్చొని మాట్లాడిన తర్వాత అట్లా కాదండి ఇంటికి పోదాం పదండి, ఓకే. నేను వస్తాను నాకు ఒప్పుకుంది ఉమ్, అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటాం. కూర్చున్న తర్వాత నాకేం పరిచయం లేదు, పోయి కూర్చుంటాం. కూర్చున్న తర్వాత అప్పటికి వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన ఎవరినో తీసుకొని వచ్చారు, ఈయన రెగ్యులర్గా తీసుకొచ్చేది అంతే కదా. అదే అదే. మళ్ళీ సాయంత్రం 5 కాగానే బయటికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడో 10 గంటలకు వస్తాడు. అవును. అయితే ఇలా పోయి కూర్చొని ఏంటంటే ఇన్సూరెన్స్ అండి, ఇట్లా ఎల్ఐసి ఉన్నది, సార్ పాలసీ చేశాడు, ఉమ్, నామిని మీ పేరే పెట్టారు, ఓకే. మీ పేరు సేమ్ ఉందా లేదా, మీ ఆధార్ కార్డు కానీ ఏదైనా కేవైసీ లాంటిది ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాం. ఓకే. అలా రాసుకుంటూ పోతే నా అనుభవంలో ఒక 100 నుంచి 150 వరకు ఉమ్, ఇలా సందర్భంగా వచ్చినాయి. ఓకే. యాక్చువల్గా నేను ఇప్పటికీ ఒక 5,000 పైచిలుకు పాలసీలు చేశాము. ఉమ్, 5,000 పైచిలుకులో సుమారుగా 3,500 పైచిలుకు ఉమ్, అందరికి క్లైమ్ సెటిల్మెంట్లు ఇచ్చాము, అందరికి ఇచ్చాము, అందరికి సర్వీస్ ఇచ్చాము. ఉమ్, ఆఫీసులో స్పష్టంగా కూర్చుంటాం. ఓకే. ఫస్ట్ కస్టమరే నాకు దేవుడు, ఉమ్, పాలసీ హోల్డరే దేవుడు.
ఆ తర్వాతనే నా పిల్లలు, నా కుటుంబం. అంటే డెడికేట్ గా మీరు వర్క్ చేస్తారు నేనైతే కాబట్టి. చేస్తున్నాను. అయితే ఆ విధంగా అయిన తర్వాత ఆ యొక్క కుటుంబానికి ఆ క్లైమ్ పెట్టి చేస్తే కొంచెం 1 year దాటిపోతే లేట్ క్లైమ్ అవుతుంది. ఓకే. అది చేసి ఆఫీసులో పెట్టి ప్రాసెస్ చేసి తీస్తే ఉమ్. వాళ్ళకు వచ్చిన డబ్బులు అక్షరాల 23 లక్షలు వచ్చాయండి. వావ్. అప్పటికి ఉమ్. పిల్లోడు వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్, ఉమ్. అమ్మాయి వచ్చేసి నెక్స్ట్ బీటెక్ వస్తుంది. ఓకే. బీటెక్ అంటే ఇంటర్మీడియట్లో ఉంది, Next, బీటెక్ వస్తుంది. వాళ్ళ చదువులు ఏమైతే ఆగిపోతాయన్న టైంలో ఈ డబ్బులు రావడంతో ఉమ్. ఆయనకు 10 లక్షలు హౌసింగ్లో పర్సనల్ లోన్ ఉంది. ఓకే. ఆ 10 లక్షలు తీర్పేసుకుంటే ఈ 13 లక్షలు పెట్టి పిల్లలు చదివించుకున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు అడగాల్సిన అంకుల్ మీరు మాకు చేసిన సాయం అంతా ఇంత కాదు, ఉమ్. ఈరోజు నేను సాఫ్ట్వేర్ అయ్యాను, ఈరోజు నేను ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఆఫీసర్ అయినా అని చెప్పేసి పిల్లలు దండం పెడతారు. సూపర్ సార్, సూపర్. దండం పెడుతుంటే నేను అనుకుంటాను అసలు దేవుడు నాకు ఈ జన్మ ఇచ్చింది ఇలాంటి వాళ్ళకి సేవ చేయడం కోసమేమో అనుకుంటాను. Yes, sir. అది అయిపోతున్నది. ఇలాంటి ఎన్నో అనుభవాలు, ప్రతిదీ కూడా సర్వీసింగ్. ఓకే. మా ఇంట్లో కూడా ఉంటుంది. మాకు ఎప్పుడు టైం కేటాయించు, ఎప్పుడు మీ కస్టమర్స్ అని చెప్పి నాకు కూడా వస్తూనే ఉంటాయి ప్రాబ్లమ్స్. వచ్చినా కూడా మనం ఎంచుకున్న వృత్తి అది. కరెక్ట్ సార్. సేవ ఎంచుకున్న వాళ్ళు సేవ చేయాలి, ఎస్. చేస్తూ పోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా మందికి ఒక అపోహ ఉండేది, బట్ మీ ద్వారా చాలా క్లియర్ అయిపోయింది. ఎల్ఐసి అంటే చనిపోయిన తర్వాత కాదు, మనం బతుకున్నప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మనగా బతకడానికి ఎల్ఐసి ఎంతో ఉపయోగపడుతుందో తెలియజేస్తారు. అలాగే ఎల్ఐసి అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎల్ఐసి తీసుకుంటే మన జీవితం, మన భవిష్యత్తు, మనమే కాకుండా మన ముందు తరాలకు కూడా ఏ విధంగా అందిస్తుంది అనేది మాకు తెలియజేశారు. Yes, పొదుపు గురించి కూడా చాలా చక్కని విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.